నా పేరు మమత. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు శ్రీవాణి హై స్కూల్. ఈరోజు నేను చెప్పబోయే అంశం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. ఇది 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ లేదా జాతీయ చట్ట దినోత్సవం అని కూడా పిలుస్తారు. దీన్ని రావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది వివిధ అంశాలను పరిశీలిస్తుంది. దీన్ని పరిశీలించింది. దీన్ని రాయడానికి 2 కమిటీలు ఏర్పాటు చేసి 11 సార్లు పరిశీలించి 165 రోజులు చర్చ జరిపారు. రాజ్యాంగం అనేది ఒక అత్యున్నత చట్టం. ఇది ప్రాథమిక హక్కులను, అధికారులు, విధులు, పౌరుల హక్కులను, బాధ్యతలను నిర్దేశిస్తుంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేరు పొందింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపశిల్పిగా పేర్కొంటారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.